సార్ శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్లో అంటే అక్కడ కీలకం. ఎందుకంటే అక్కడ రామ్మోహన్ నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ వాళ్ళు మొత్తం అక్కడ ఉన్నారు. టీడీపీలో ఒక కీలక పాత్ర ఉంది వాళ్ళిద్దరిది. మీ అంచనా ప్రకారం శ్రీకాకుళంలో కూటమికి ఎన్ని వస్తున్నాయి, వైసీపీకి ఎన్ని వస్తున్నాయి? మొత్తం 7 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాల వలస, నర్సన్నపేట. ఈ 7 స్థానాల్లో కూటమికి ఎన్ని వస్తున్నాయి, వైసీపీకి ఎన్ని వస్తున్నాయి? సో ఇక్కడ శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్లో 2019కి విభిన్నంగా ఓటింగ్ జరిగింది. ఇక్కడ అందులో హేమహేమలు ధర్మాన ప్రసాదరావు గారు, అట్లాగే ధర్మాన కృష్ణదాస్ గారు, డిప్యూటీ మన స్పీకర్ గారు ఆమదాల వలస స్పీకర్ గారు, టెక్కలి అచ్చెన్నాయుడు గారు, అటుపక్కన రామ్మోహన్ నాయుడు. సో ఒక బలమైనటువంటి బీసీ కమ్యూనిటీ ఉన్నటువంటి జిల్లా పార్లమెంట్ అది. సో గతంలో ఇదే పార్లమెంటు నియోజకవర్గాలు ఎర్రనాయుడు గారు హయాన్ని కానీ 2 సార్లు టెక్కల్లో అచ్చెన్నాయుడు కానీ బీసీ ఓట్ బ్యాంక్ మీద అధికారాన్ని చేపట్టినటువంటి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా బీసీలను సపరేట్ చేసుకుంటూ 2019లో పూర్తి స్థాయిలో ఆయన హవా సాటుకున్నారు. ఈసారి శ్రీకాకుళం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో 4 స్థానాలు వైసీపీకి, 3 స్థానాలు టీడీపీకి గెలుచుకుంటూ శ్రీకాకుళం టఫ్ ఫైట్ మాత్రం వస్తుంది. ఎంపీ స్థానానికి ఎడ్జ్లో టీడీపీకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది. ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఎందుకు సార్ అటేపు 4 ఇచ్చారు, ఇటేపు జస్ట్ 3 ఇచ్చారు కూటమికి? అంటే ఇక్కడ అంటే గ్రౌండ్లో బాగాలేదంటారా? ఎందుకు బాగాలేదంటారు? ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ ఆ 3 స్థానాల్లో టెక్కలు ఒకటి మళ్ళీ టైట్ ఫైట్ పడింది. నరసన్నపేట వ్యతిరేకంగా ఉంది. నరసన్నపేట ఆమదాల వలస టైట్ ఫైట్ అయింది. సో 4లో నరసన్నపేట వైసీపీ టీడీపీకి రావచ్చు, ఆమదాల వలస టైట్ ఫైట్ ఉంది, టెక్కలి టైట్ ఫైట్ అయినా అతను బయటపడతాడు. సో కాబట్టి అంటే 7 స్థానాల్లో 4 స్థానాలు స్ట్రైట్గా ఉన్నాయి, 3 స్థానాలు టఫ్లో ఉన్నాయి. ఆ 3లో 2 టీడీపీకి వెళ్ళొచ్చు, 1 ఇటు రావచ్చు. సో ఆ నియోజకవర్గంలో 4 నుంచి 5 వైసీపీ, మిగిలినవి టీడీపీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ వన్ సైడ్ ఓట్ బ్యాంక్ అంటే ఇక్కడ ఎంపీ స్థానం టైట్గా ఉంది.